ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ఈ ఉదయకాల సమయం దేవుని కృప కొరకు కనిపెడుతున్న మనందరి మీద వాగ్దానంతో కూడిన ఆయన ప్రత్యక్షత, ఆయన కృపయు మనందరిపై కుమ్మరించబడును గాక. ఆమేన్. మరి ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం. 69వ కీర్తన 33వ వచనం. యెహోవా దరిద్రుల మొరను ఆలకించువాడు, ఖైదులో ఉంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు. హల్లెలూయా. శ్రేష్టమైన వాగ్దానం. యెహోవా తన యొక్క ప్రజలను ఎంత మాత్రము తృణీకరించేవాడు కాదట. యెహోవా తన భక్తులను, తన కొరకు కనిపెడుతున్న తన బిడ్డలను ఆదరించే దేవుడు. అంతేకాక ఖైదులో ఉంచబడిన తన వారిని జ్ఞాపకం చేసుకొని ఆయన విడిపించేటటువంటి దేవుడు. తన బిడ్డలకు విడుదల అనుగ్రహించే దేవుడు, మర్చిపోయే దేవుడు కాదు. దేవుని బిడ్డలారా, ఈరోజు శరీర సంబంధమైనటువంటి ఖైదులో మనం ఉండకపోవచ్చు, కానీ బాధలు, సమస్యలు, పోరాటములు, ఒత్తిడి అనేటటువంటి ఖైదులో శారీరపరంగాను, ఆత్మీయ పరంగాను, మరి మానసికంగా మనం కొన్ని సందర్భాల్లో ఇరుకులో ఉన్నట్లుగా, ఖైదులో ఉన్నట్టుగా బంధించబడిన స్థితిగతులను చూస్తాం. ఎటు వెళ్ళినా పరిష్కారం దొరకవు కొన్ని సమస్యలకి, ఎటు నుంచి మరి ఒక ద్వారం తెరవబడలేదు అనేటటువంటి పరిస్థితుల మధ్యలో మనం బంధించబడిన స్థితిగతుల్లో ఉంటాం. అయితే మరి కీర్తనాకారుడైన దావీదు కీర్తన రచిస్తూ అంటున్నాడు, యెహోవా భక్తులారా మీరు ఎంత మాత్రం కృంగిపోవద్దు. ఎందుకు అంటే ఆయన తన వారిని ఎంత మాత్రం మర్చిపోయే దేవుడు కాదు. యెహోవా తన భక్తులను ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు. అంతేకాక ఖైదులో ఉన్నటువంటి తన వారిని ఆయన తప్పక విడిపించే దేవుడు. మరి దావీది అనుభవం గుండా ఎన్నో మార్లు తన జీవితంలో వెళ్ళి దేవుని కృపను తెలుసుకున్నటువంటి వాడు, దేవుని యొక్క సత్య సంధత్వము ఎటువంటిదో ఎరిగినవాడు, రుచి చూచి యెహోవాని ఎరిగినవాడు. కాబట్టి తన అనుభవాన్ని మనకును ఈ ఉదయకాలం తెలియపరుస్తూ ఉన్నాడు, నేర్పిస్తూ ఉన్నాడు ఈ వాగ్దానం ద్వారా. దేవుని బిడ్డలారా, నిన్ను దేవుడు మర్చిపోడు, నిన్ను విడిచిపెట్టడు. కొంతకాలం ఎందుకు అంటే కొన్ని సందర్భాల్లో మన విశ్వాసం పరీక్షించబడుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మరి దేవుడు మనం చేసిన తప్పిదములను ఈ లోకంలోనే పరిష్కరించి మరి నూతన జీవాన్ని, నిత్య జీవాన్ని మనకి అనుగ్రహించడానికి కొంతకాలం మరి ఈ భూమి మీదనే ఆయన మనల్ని ఆ యొక్క చేసిన తప్పిదములకు శిక్షిస్తూ ఉంటాడు. శిక్షించిన అనంతరం నిశ్చయంగా దేవుడు మనల్ని లేవనెత్తుతాడు, ఆశీర్వదిస్తాడు. మరి తప్పకుండా దేవుడి శ్రమలో నుండి నిన్ను విడిపించబోతున్నాడు. ఈ చెరలో నుండి నీకు విడుదల రాబోతుంది. ఈ ఖైదులో నుండి విడుదల పొందబోతున్నావు. ఇక ఎంత మాత్రం సొమ్మసిల్లొద్దు. ఈ రోజు నుంచి దేవుడు నీకు ఇవ్వబోతున్న విడుదలను నువ్వు చూడబోతూ ఉన్నావు. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వాగ్దానం మనందరి జీవితంలో ప్రభు నెరవేర్చబోతున్నాడు. ప్రార్థన. స్తోత్రం తండ్రి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. చక్కని రీతిలో ప్రభా మరి యెహోవా భక్తులారా మీరు ఎంత మాత్రం సొమ్మసిల్లొద్దనియో, యెహోవా దరిద్రుల మొరలు ఆలకిస్తాడు, వారిని కాపాడుతాడని, యెహోవా ఖైదులో ఉన్న తన వారిని నిశ్చయంగా విడిపించునని ప్రభుని లేఖనం. ఈరోజు తండ్రి నీవు ఇచ్చిన వాగ్దానం నీ బిడ్డలందరి జీవితంలో నెరవేరునుగాక. అయ్యా, మొర ఎవరు పెడుతున్నారో వారికి సమాధానం దయచేయండి. ఎవరు ఖైదులో ఉంచబడ్డారో వారికి విడుదలియండి. శరీర సంబంధంగా, మానసిక సంబంధంగా ప్రభా మరి ఆత్మీయ కోణంలో ప్రతి పోరాటం, ఖైదు, చెర యేసు నామంలో కొట్టివేయబడును గాక. గొప్ప విడుదల నీ ప్రజలు పొందుకున్నట్లు సహాయం దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చక్కటి వాగ్దానం దేవుని బిడ్డలారా, అనేకులకు షేర్ చేయండి. మరి ఈరోజు బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరి మీద దేవుని కృప నిండార్లుగా కృమ్మరించబడును గాక. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. అనుదినం ఈ యొక్క వాగ్దానాన్ని ఫాలో అవుతుండండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.